దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యోహాను సువార్త అధ్యయనం చేస్తా ఉన్నాము. 13వ అధ్యాయంలో అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది ఆఖరి లాస్ట్ సప్పర్, మౌండే థర్స్‌డే అంటారు. మరి ఆ పదం ఎందుకు వచ్చిందో గాని మౌండే థర్స్‌డే. మరి ఆ లాస్ట్ సప్పర్ రోజున ప్రభు మరి శిష్యుల పాదాలు కడిగి అనేకమైన విషయాలు వాళ్ళతో లోతుగా మాట్లాడుతూ వస్తున్నాడు. నన్ను అప్పగించేవాడు ఎవడో అని కూడా మరి స్పష్టంగా యూదా ఇస్కరియోతని అక్కడ మరి అతనికి ఒక ముక్క ముంచి ఇచ్చి ఇతనే నన్ను అప్పగించేవాడని కూడా స్పష్టంగా అందరికీ అర్థం చేయించాడు. అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మరి ప్రభు మరి అక్కడ వాళ్ళకి మరొక గొప్ప సందేశం ఇస్తా ఉన్నాడు. 31, 32లో మనము ధ్యానించినట్లుగా వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనను అతను వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అక్కడ మిగిలిన శిష్యులతో ఏమి మాట్లాడుతున్నాడంటే, మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు, దేవుడు ఆయన యందు పరచబడి ఉన్నాడు అని. ఇక్కడ మహిమపరచబడెను అనే మాట, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచునని 5 సార్లు ఈ మహిమ అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నట్లుగా చూడగలం. అంటే ప్రభు సిలువను ఒక మహిమోన్నతమైన ఇస్తున్నాడు. సాధారణంగా సిలువ అవమానమని, శాపగ్రస్తమైనదని, ఇది కదా సిలువకు సాదృశ్యము. కానీ ఇక్కడ ప్రభు దానిని ఒక అత్యున్నత మహిమ గల కార్యంగా ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు. మరి నేను తండ్రిలో మహిమపరచబడుతున్నాను, తండ్రి నాలో మహిమపరచబడుతున్నాడంటే సిలువలో ఆయన పొందేటువంటి ఆ మరణము ఒక మహిమ గల కారణంగా ఆయన ఇక్కడ ప్రత్యేకంగా మరి ఆయన ఆ మహిమ 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 అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఆయన చనిపోవటం ద్వారా ఆయన మహిమ పరచబడుతున్నాడు. చనిపోయి తిరిగి లేచుట ద్వారా, సమాధి గెలిచి లేచుట ద్వారా, సాతాను తలను చితుక తొక్కుట ద్వారా, ఆ మరణములను విరిచివేయుట ద్వారా ప్రభు మహిమాన్వితుడుగా, అది మహిమగల కార్యంగా మరి ఆ కార్యాన్ని బట్టి తను మహిమపరచబడుతున్నాడు. అందును బట్టి తండ్రి కూడా మహిమపరచబడుతున్నాడని ఆయన ప్రభు ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలం. అంటే ఆయన తన మరణాన్ని ఎలా చూస్తున్నాడంటే, సొలొమోనుకి ఒక అద్భుతమైన కిరీటం ఆయన మీద పెట్టబడింది. అంటే ఆయనకు పెట్టబడిన ముళ్ళ కిరీటం అట సొలొమోను కిరీటం కంటే కూడా విలువైనదిగా ప్రభు చూస్తా ఉన్నాడంట. అబ్బా, హల్లెలూయా కదా! ఆయన రత్నవర్ణుడు, 10,000 అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఎట్టి విధంగా ఆయన మారిపోతాడో ఆయనకి మరి కళ్ళారా కనిపిస్తుంది గాని ఆయన తన సిలువను తన సింహాసనం లాగా చూస్తున్నాడు. అంటే ఈ సిలువ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వాన కూర్చోవటం. అంటే ఆ మహిమగల స్థానానికి తిరిగి చేరుతున్నాడు గనక ఆయన ప్రస్తుతం కళ్ళ ఎదుట కనపడుతున్న ఈ శ్రమను చూడలేదు గాని పొందబోతున్న మహిమను చూస్తున్న వాడై ఈ మాటలు ఆయన పలికినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభు వారితో మరి మరి ఎంతో ప్రేమతో వారితో మాట్లాడుతున్నాడండి. 13వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. హల్లెలూయా. అసలు వారిని ఎంత టెండర్‌నెస్ తో పిలుస్తున్నాడంటే, అసలు ఇక వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం అయిపోయింది. కొద్ది సమయమే ఉంది. ఉంటే ఒక 3, 4 అవర్స్ వాళ్ళతో ఉంటాడేమో కదా! ఇక సమయం అయిపోవచ్చింది. ఇక ప్రభువు తన ప్రేమను వారి ఎడల ఆ ప్రేమను వ్యక్తపరచుట తన మాటల్లో అసలు ఆ టెండర్ కేర్ తో పిలుస్తున్నాడండి. పిల్లలారా అని సంబోధిస్తా ఉన్నాడు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. తన చుట్టూ ఉన్నటువంటి తన మరి శిష్యులైన వారు 3.5 సంవత్సరాలు ప్రభువుతో కలిసి
మరి ఆయన వెంబడించిన వారు, ఆయనతో కలిసి భోజించిన వారు, ఆయనతో కలిసి ఒకే ఇంట్లో కాపురం చేసిన వారు, ఆయన ఎక్కడికి వెళితే ఆయన వెంబడించిన వారు కదా! ఆయన విడిచిపెట్టకుండా కేవలం ప్రార్థనా సమయంలో ఆయన వారిని విడిచిపెట్టి రాత్రంతా ప్రార్థన చేయటానికి ఆ కొండకు వెళ్ళటం, ప్రార్థనా సమయం కొరకు ఆయన తను తాను వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ప్రార్థనలో గడిపాడు గాని, మిగతా సమయమంతా వారితోనే ఉన్నాడాయన. కదా! ప్రభు వారిని విడిచిపెట్టే సమయం వచ్చేసింది. ప్రభువుకు తెలుసు గదా! ఆయన ఏ సమయంలో వారికి మధ్య ప్రభుకి మధ్య ఎడబాటొస్తదో తెలిసిపోద్ది గదా! ఈ ఆఖరి గడియల్లో, ఈ ఆఖరి సమయంలో ప్రభువు వారిని ఎంత ప్రేమతో సంబోధిస్తున్నాడో చూడండి. పిల్లలారా అని సంబోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా! నిన్ను నన్ను గూడా ప్రభు తన పిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నాడండి. నిజం. కొన్నిసార్లు ఆ ప్రభు యొక్క ప్రేమ వాక్కులు, ఆ ప్రభు యొక్క ఆ ప్రేమ తాకిడి ఎలా ఉంటదంటే, నిజంగానే ఒక కన్న తల్లి మనని ఎట్టి విధంగా కంఫర్ట్ చేస్తది, ఆదరిస్తది, హత్తుకుంటది. నిజంగా ఆ ప్రేమను ప్రభు యొక్క స్పర్శలో మనము అనుభవించొచ్చు. ప్రభు స్వరములో నుండి కూడా మనము అనుభవించొచ్చండి. కన్నీళ్ళమయంలో ఆ దుఃఖ సాగర్‌లో మనం మునిగిపోయినప్పుడు, ఓదార్పునొందని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆదరలేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవ్వరు గూడా మనని కంఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నిజంగా ప్రభు మనల్ని ఎంత ప్రేమగా సంబోధించి ఆదరిస్తాడో చెప్పొద్దు. ఇక్కడ ప్రభువు గూడా ఆయన వెళ్ళిపోయే సమయమైందని వారిని పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. అంటే ఆయన కళ్ళకి వాళ్ళందరూ గూడా ప్రభువు కంటే వయసు పెద్దవారు గూడా ఉన్నారు. ఈ పేతురు వయసు పెద్ద వయసు, మిగతా కొద్దిమంది శిష్యులు పెద్ద వయసు వారున్నారక్కడ. కానీ ప్రభువు వారిని ఎలా చూస్తున్నాడంటే, తన ఆత్మీయ దృష్టిలో నుంచి వారందరిని గూడా పిల్లలుగా చూస్తూ, పిల్లలుగా పరిగణిస్తూ మాట్లాడుతున్నాడు. మరొక 2 సందర్భాలలో గూడా ప్రభు వారిని పిల్లలు అని సంబోధిస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 24 మరి 23 ఈ వచనాల్లో మనం చూస్తే గనక అక్కడ ఒక యవనస్తుడొచ్చి నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, బాబు నీ ఆస్తంతా అమ్మి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమంటే అతను వెళ్ళిపోతాడు. చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రభు అక్కడ వారి చుట్టూ ఉన్నటువంటి శిష్యులను చూచి అక్కడ ఏం చెప్తాడంటే, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని శిష్యులతో చెప్పెను. తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తియందు నమ్మకయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఇక్కడ ప్రభు పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. అంటే దేవుని రాజ్యానికొచ్చే నా పిల్లలు ఎలా ఉండాలంటే, ఈ యొక్క ధనం మీద కాదు, ఈ లోకం మీద కాదు, వీటి మీద కాదు మీ మనసు పెట్టవలసింది. పరలోకం మీద మీరు మనసు పెట్టండి. మీరు ఏది అనుసరించాలో దాన్ని మీకు నేను బోధిస్తున్నాను పిల్లలారా అని వారిని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలము. మరి 21 అధ్యాయము యోహాను సువార్తలోనే 5వ వచనంలో చూస్తే గనక అక్కడ ప్రభు తిరిగి లేచిన తర్వాత మరి ఆయన వారికి మరి ప్రత్యేకంగా నివసిస్తున్న గృహంలోకెళ్ళి వారిని సందర్శించి వారితో మాట్లాడిన సందర్భం తర్వాత కూడా పేతురు మరి నేను చేపలు పట్టడానికి పోతున్నానంటే కొంతమంది శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో కూడా మరి 21 అధ్యాయము 4వ వచనములో చూచినట్లయితే ఆయన సూర్యోదయం అవుతుంటుండగా ఇక్కడొచ్చి నిలిచాడంట. ఆయన యేసుని శిష్యులు గుర్తుపట్టలేదట. అప్పుడు యేసు పిల్లలారా అని అక్కడ సంబోధిస్తా ఉన్నాడు కదా! చాలా సార్లు మనం తప్పిపోయినప్పుడు మరి ప్రభు ఈ ప్రేమతో మనల్ని పిలుస్తాడు. తిరిగి తన ట్రాక్‌లోకి మళ్ళించటానికి. ఏదైనా ఒక మర్మమైన విషయం మనతో మాట్లాడేటప్పుడు గూడా పిల్లలారా అని సంబోధిస్తాడు. ఎందుకంటే ఆయనకున్నంత నాలెడ్జ్ ఆయన ఏది బోధిస్తున్నాడో, ఆయన ఏమనుకుంటున్నాడో దాన్ని మనకు అర్థం చేయించుట అనే సందర్భంలో గూడా ప్రభు మనల్ని చిన్న పిల్లలుగా ట్రీట్ చేసి మాట్లాడతాడు. అంతేకాదు తిరిగి మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు హెచ్చరిక చేయటానికి గూడా కదా! ఒక దెబ్బ కొట్టినట్లుగా కదా! మరి ప్రభు మనల్ని సున్నితంగా హెచ్చరిస్తూ పిల్లలారా అని సంబోధిస్తాడు. ఇక్కడైతే ప్రభు టెండర్ కేర్‌తోని మరి నింపబడ్డాడండి. ఇక వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆయనకు కూడా ఆ ఎడబాటు వారితో కలిసి జీవించిన మరి అనుబంధం ఒకటి
ఏర్పరచబడింది. వారికి ప్రభువుకి, శిష్యులకి ప్రభువుకు మధ్య ఒక అనుబంధం ఏర్పరచబడింది. ఒక మానసిక బంధం ఏర్పరచబడింది. ఇప్పుడు వారిని విడిచిపెట్టి వెళ్ళాలి ప్రభు. వారిని పిల్లలారా అని సంబోధిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కొంతకాలము మీతో కూడా ఉందును. కానీ ఇక్కడ కాలము అనే కంటే కూడా కొంత సమయం అని అంటే బాగుండేది. ఇంగ్లీష్‌లో ఎలా ఏముందంటే, ఎట్ ఎ లిటిల్ వైల్ ఐ యామ్ విత్ యూ. అంటే కొంచెం సమయమే మీతో ఉంటా. ఎట్ ఎ లిటిల్, అక్కడ టైమ్ అనే పదం అక్కడ రాయబడలేదండి. తెలుగులోకి అనువదించినప్పుడు ఇక్కడ మరి కాలం అని అనువదించారు గానీ, కొంత సమయం అంటే కాలం అనే దాన్ని ఒక పర్టిక్యులర్ మరి కాలంగా అనుకోవచ్చు. సమయం అంటే ఇప్పుడు రన్నింగ్ పీరియడ్‌గా అనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ సమయం అనుకోవచ్చు. ఇక్కడ ఎట్ ఎ లిటిల్ ఐ విల్ బి విత్ యూ. అంటే కొంచెం సమయమే మీతో ఉంటాను. ఇంకా కొద్ది సమయమే మీతో ఉంటానని ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, ఇక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం అయిపోయింది. ఆ! కొద్ది సమయమే ఇక మీతో ఉండబోతున్నాను నేను. అంటే మీరు కాషియస్‌గా ఉండండి. ఈ లాస్ట్ మినిట్స్‌లో నేను మీతో గడిపి ఉండే ఈ కొద్ది సమయంలో, ఈ కొన్ని అవర్స్‌లో ఎంతో కాషియస్‌గా ఉండండి. ఎంతో మెళకువగా ఉండండి. నేనేం చెప్తున్నానో వారిని ఆకలింపు చేసుకునే ఆ మెళుకు కలిగిన స్థితిలో ఉండండని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళే చోటికి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, కొద్ది కాలమే మీతో కొద్ది సమయమే మీతో ఉంటాను. మీరు నన్ను వెదుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు నాతో రాలేరని యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు యూదులను పోలుస్తూ శిష్యులతో మాట్లాడుతున్నాడు. యూదులతో పదే పదే 3.5 సంవత్సరాల నుంచి చెప్పాడు. నేను పరలోకం నుంచి వచ్చాను. అక్కడికి వెళతాను. నా యొద్దకు మీరు రాలేరు. నా మాటలు మీరు గ్రహించకుండున్నారు. తండ్రి మాటలే నేను చెప్తున్నాను. ఇవన్నీ ఆయన చాలా విషయాలు బోధించుకుంటూ వచ్చాడు. అక్కడికి నేను వెళ్ళే చోటకి మీరు కూడా రాలేరని కొన్ని సందర్భాల్లో కూడా యూదులతో చెప్పాడు. అదే మాటలు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరంటే, ప్రభువు వెళ్ళే చోటికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి శిష్యులు వెళ్ళలేరా? వెళ్తారు గదా! ఖచ్చితంగా ప్రభువుతో కలిసి ఆ నిత్య మహిమలో మరి రానున్న కాలంలో వారు జీవిస్తారు. ప్రభువు వెళ్ళే చోటికి వాళ్ళు వెళ్ళలేకపోవటం ఏంటి? మరి నేను వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నానో మీరు అక్కడికి రాలేరని చెప్పటం ఏంటి? అంటే ఈ పర్టిక్యులర్ ఈ యొక్క గడియలలో ఏమి సంభవించబోతుందో, ఆ మరణానికి సమీపించే కొలది, ఆ శిలువ శ్రమ యొద్దకు వెళ్ళే కొలది వాళ్ళు ఎవరు కూడా రాలేరు. ఆ శిలువ శ్రమల యొద్దకి ప్రభువు మరణించే సమయానికి ఎవరు కూడా రాలేరు. ఒక యోహాను తప్ప మిగతా అందరూ కూడా వారి వారి సమయాల్లో వెనకబడిపోయారు. ఆ యొక్క ఏదైనా తోటలోనే, ఆ గెత్సెమనే తోటలోనే మరి వారందరూ కూడా విడిచిపెట్టేశారు ప్రభుని. పాపం పేతురు కొద్ది సమయం వరకి ఆ యొక్క ప్రధాన యాజకుని ముంగిటి వరకి వెళ్ళాడు పేతురు పాపము. ఇక ఆ తర్వాత ఇక మిగతా శిష్యులు ఎవరు కూడా ప్రభు దగ్గర నుండి ప్రభుని వెంబడించలేదు. కనీసం దూరం నుంచి గమనించినట్లుగా కూడా సువార్తలలో రాయబడలేదండి. ప్రభువుని సిలువ మీద మోసుకొని వెళ్తా ఉంటే ప్రభువుని ఎక్కడి నుంచైనా దూరం నుంచైనా నక్కి నక్కి చూచారంటే కూడా ఇంకా వారి యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ సిలువ ఆ యొక్క ప్రభువుని ఆ సిలువ యాత్రలో యెరూషలేము వీధుల్లో ప్రభువుని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిన సందర్భంలో కూడా ఆ గెత్సెమనే తోట సందర్భం తర్వాత శిష్యులు మరలా కనిపించరు. ప్రభువు మరలా వారిని ఆ యొక్క గదిలో దర్శించేంత వరకి కూడా. కదా! అంటే మీరందరూ కూడా ఇక నన్ను విడిచిపెట్టేస్తారు మీరు. నేను వెళుతున్న దానికి మీరు రాలేరు. ఆ శ్రమల ఆ యొక్క ఆ కాలంలో, ఆ శ్రమల సమయంలో మీరు నాతో ఉండరు. ఇదే సమయం మీరు నాతో ఉండే ఈ కొద్ది సమయం ఇది. దీనిని మీరు ఉపయోగించుకోండని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు. నా శ్రమలలో మీరు పాలిభాగస్తులు కాలేరు. నా శ్రమలలో మీరు నాతో కూడా ఉండి మీరు నాతో నడవలేరు. ఈ 3.5 సంవత్సరాలు మనం అనేకమైన చోట్ల కలిసి వెళ్ళాం. అనేకమైన ప్రదేశాలకి నడిచి వెళ్ళాము. కానీ ఇప్పుడు నేను వెళ్తున్న దానికి మీరు రాలేరని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు ఎంతో సున్నితత్వంతో, ఎంతో శ్రద్ధతో వారిలో ఉన్న అపరి అపరిపక్వతను
మరి గుర్తించి ఆ ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకను మీరు సంపూర్ణులుగా కాలేదు. ఇంకను మీరు పరిపూర్ణులుగా కాలేదు. నేను ఏ ఉద్దేశంతో మిమ్మల్ని ట్రైనప్ చేస్తున్నానో, ఆ ట్రైనప్ చేస్తున్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి నా ఉద్దేశాన్ని ఇంకను మీరు నెరవేర్చిన వారుగా లేరు అని ప్రభు వీరితో సంబోధిస్తున్నాడు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. చూడండి. నేను వెళ్ళుతున్న ఈ మార్గంలోకి మీరు రాలేరు. నిజమే. ప్రభు మార్గము ఇది ముళ్ళ బాటండి. కదా! అది ఇరుకైన బాట. అందరూ అందులోకి వెళ్ళలేరు. వెళ్ళే కొద్దీ అది రాను, 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 రాను అదెంతో ఇరుకుగా మార్చబడింది. మనం అడుగులు వేసినప్పుడు దేవుని రాజ్యంలోకొచ్చినప్పుడు, ప్రవేశించినప్పుడు అది కొంచెం విశాలంగానే కనిపిస్తది గానీ, వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ అది ఎంతో ఇరుకు మార్గం అయిపోద్ది. కొన్ని చోట్ల మోకాళ్ళతో నడవాల్సొస్తది. అంటే స్ట్రెయిట్‌గా నడవటానికి గూడా వీలు లేని పరిస్థితుంటది. మోకాళ్ళలో నడవాల్సొస్తది. రాపిడి గలిగి రక్తాలు ఓడ్చుకుంటూ నడవాల్సొస్తది. క్రైస్తవ యాత్ర అంత సులువైనది కాదండి. నా జీవిత యాత్ర నేను చూచుకుంటే నిజంగా ఈ యొక్క యాత్రలో ఎన్ని విధాలుగా పోరాటాలు, ఎన్ని విధాలుగా సమస్యలు, ఎన్ని విధాలుగా అసలు ఈ జీవితాన్ని క్రైస్తత్వంలో నుంచి దేవుని కృపలో నుంచి తొలగిపోకుండా ఈ విశ్వాసాన్ని మెయింటైన్ చేస్తూ విశ్వాసంతోనే అడుగులు వేస్తూ ప్రభువుని చూస్తూ ఆ సిలువను చూస్తూ వీటిని ఓర్చుకుంటూ ముందుకు కొనసాగటానికి దేవుడు కృపిచ్చాడండి. అది కూడా దేవుని కృపే. ఆయన వెంబడిస్తూ ఈ దినము విశ్వాసులు ఉన్నామంటే కూడా దేవుని కృపే. ఒక చోట పేతురుతో అంటాడు, "ఓ సాతాను నిన్ను జల్లెళ్ళ వేసి జల్లించాలనుకుంది బాబు. నేను నిన్ను జారిపోకుండా కాపాడాను. నీ విశ్వాసంలో కిందకి జారకుండా నేనే నిన్ను కాపాడానంట." అంటే ఈ విశ్వాసంలో మనం కొనసాగటానికి కూడా ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఆయా సమయాల్లో తొట్టిల్లిపోయే సమయంలో, ఆయా సమయాలలో అయ్యో! ఇన్ని కష్టాల, ఇన్ని సమస్యలని మనము నిర్లిప్తతలోకి వెళ్ళే సమయంలో, నిరాశలోకి వెళ్ళే సమయంలో కూడా ప్రభువే మనతో ఉండి, ఆ విశ్వాసాన్ని ఇనుమడింపచేసి, ఆ పరిస్థితులను అధిగమించే కృప దయచేస్తాడు. హల్లెలూయా! ఇప్పుడు ఈ మాట వారికి ఒక ఎంత ఒక వారికప్పుడు అర్థమైంది. ఆ సమయంలో ప్రభు అంత టెండర్ కేర్‌తో పిలుస్తా ఉంటే వారికి అర్థమైందనమాట. ఇదేదో చాలా మరి ఒక ఆహ్, ఒక హఠాత్తైన వార్తలాగుంది. ఏంటి ప్రభు ఈ సమయంలో ఇట్లా మాట్లాడుతున్నాడు. అప్పటికే వారికి అయోమయంగా ఉంది. ప్రభు వాళ్ళ కాళ్ళను కడగటం, వాళ్ళ కాళ్ళు తుడవటం, అప్పటి వరకు జరిగిన సంభాషణ, మరి యూదా ఇస్కరియోతు వెళ్ళిపోవటం ఇవన్నీ వారికి చాలా అయోమయ స్టేటస్‌లో ఉన్నారు. ప్రభు డిక్లేర్ చేసిన ఈ మాట, ఇంకా కొద్ది సమయమే మీతో ఉంటాను అంటే, ఇప్పుడు వారు అసలు ఇంకా ఇది చాలా హఠాత్ పరిమాణంగా వారు భావిస్తా ఉన్నారు. వారి గుండెల్లో రాయబడ్డట్లుగా అయిపోయింది. వారు నిశ్చేష్టులు గూడా అయ్యుంటారు. ఈ మాటలన్నిటికి వారు అసలు ఏం మాట్లాడాలో అర్థం గాని స్టేటస్‌లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళేమనుకున్నారంటే ఇశ్రాయేలీయులందరితో పాటు వీళ్ళు గూడా ఏమనుకున్నారంటే క్రీస్తు మెస్సయ్య రారాజు ఈయన. వారికొక నూతనమైన పరిపాలన వారికి అనుగ్రహింపచేస్తాడని ఒక భావనలో ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క మనుషులందరూ వారిని వెంబడిస్తా ఉంటే కదా! ఆయన శిష్యులుగా ఉండే స్టేటస్ ఎలా ఉంటది? అవునా కాదా? ఫిలిప్పు దగ్గరికి ఆ యొక్క గ్రీకు దేశస్తులొచ్చి మరి ఇదిగో ప్రభు దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమంటే కదా! అసలా ప్రభువుకి అసిస్టెంట్‌గా వాళ్ళక్కడుండి ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళటం వాళ్ళకెంతో కదా! మరి గొప్ప స్టేటస్‌గా వాళ్ళు భావించుండొచ్చు. ఇంతవరకి ప్రభు చుట్టూ వాళ్ళుండి మరి ఒక స్టేటస్‌లో ఉన్నారు. క్రీస్తు ప్రభు శిష్యులు అనే ఒక స్టేటస్‌లో ఒక అధికారం కలిగిన స్థానంలో ఉన్నారు వాళ్ళు కదా! ఇప్పుడు ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఇంకొద్ది టైమే ఉందంటే ఇంక వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటి ప్రభు కంప్లీట్‌గా వదిలిపెట్టేసి ఎళ్ళిపోతాడా? ఆయన వెళ్ళే చోటకి మేము వెళ్ళలేమా? ఇంతకాలం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం కదా మేము. ఇక్కడికక్కడికి వెళ్ళలేమా అని వారింకా మరిక భయపడుతున్న వారిలో ఒక భయము మరి ప్రవేశించినట్లుగా మనము చూడగలము. ఇక్కడ ప్రభువు వారితో ఆ మాట మాట్లాడినాక
ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 34వ వచనంలో చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అబ్బా! హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు అంతకు ముందంతా కూడా మరి ఆహ్, దేవుని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి అని 10 ఆజ్ఞలను ఆయన సింప్లిఫై చేసి 2 ఆజ్ఞలుగా మార్చి చెప్పాడు. కానీ ఇక్కడ శిష్యులతో ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఆ కాళ్ళు కడిగినప్పుడు ఏం చెప్పాడు? నేను ఏ విధంగా మీ కొరకు చేస్తున్నానో, ఈ విధంగా మీరు ఒకరికొకరు మీరు ఘనపరుచుకుంటూ మరి ఇట్టి విధంగా మీరు చేయాలని అక్కడ సందర్భంలో వాళ్ళకి నేర్పించాడు. నేర్పించిన తర్వాత ప్రభు ఇక్కడ అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనే ఒక క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను. ఎలాగ ప్రేమించాలంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను కదా! ఆ 3:30 సంవత్సరాలు ప్రభు యొక్క కేర్‌ను వాళ్ళు అనుభవించారండి. ఆయన ప్రేమను వారు అనుభవించారండి కదా! ఆయన చేసిన హెచ్చరికలను ఆ ప్రేమతో వారిని దిద్దుబాటు చేస్తూ వచ్చిన ఆ విషయాలన్నిటిని వారు మరిప్పుడు జ్ఞాపకం చేసుకునేలాగా ఆయన ఎలాగున ఈ 3:30 సంవత్సరాల వారిని ఎలా ప్రేమించి వారిని సరిచేస్తూ, వారికి కావాల్సిన అవసరాలు చూస్తూ, వారిని వెంబడిస్తూ, వారిని మౌల్డ్ చేస్తూ, అద్భుతమైన మర్మాలు వారికి బోధిస్తూ, ఆ ఉపమానాల అర్థాలు వారికి బోధిస్తూ కదా! వారిని వెంటబెట్టుకొని వెళ్లి వారితో కలిసి ప్రార్థన చేస్తూ కొన్ని సందర్భాలలో ఆంతరంగిక సమయాలలో కొద్ది మందిని మాత్రమే వెంటకు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్స్ చూపించుట అవునా కాదా? ఆ కొండ మీద రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ముగ్గురు తోడుకొని వెళ్ళాడు. ఆ యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు కొద్ది మందినే తోడుకొని వెళ్ళాడు. ఆయా సందర్భాలలో ఇద్దరు ముగ్గురునే ప్రభు ఆంతరింగాలు మరి లోపలికి తోడుకొని వెళ్తున్నట్లుగా మనం చూడగలము. అంటే 12 మంది శిష్యులు ఆయనతో కలిసే ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక్కో రీతిలో ఆయన ట్రైన్ అప్ చేస్తూ వచ్చాడు. కదా! అందరికీ మరి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఒకేలాగా ఉండదండి. ఒక క్లాస్‌లో మరి ఒక టీచరు కొంతమంది పిల్లలున్నారంటే, అందరూ టీచర్ చెప్పేటువంటి ఆ టీచింగ్‌కి అదే విధంగా రెస్పాండ్ కారు. అవునా కాదా? ఒకళ్ళు హుషారుగా ఉండి మరి టీచర్ వేసే ప్రశ్నలకి వెంటనే సమాధానాలు చెప్తారు. కొద్దిమంది అసలు విని విన్నట్లుగా ఉంటారు. కొద్దిమంది నిద్రపోతా ఉంటారు క్లాస్‌లో కదా! మరి ఈ 12 మంది శిష్యుల్లో ప్రభుని మరి ఎంతమంది ఆకళింపు చేసుకున్నారో, ప్రభువులే మార్చబట్టానికి, ప్రభుని పోలి నడవటానికి వారు ఎంతమంది ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో 3½ ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్‌లో మరి అలాగున ప్రభుని పూర్తిగా పొందుకున్నారో మనకు తెలీదండి. కానీ మనకు బోధించబడుతున్న ఈ టీచింగ్స్ ఏదైతే ఉందో, మరి అది సంఘంలో బోధించబడినా, లేకుంటే ఒక కూడికలో బోధించబడినా, ఎక్కడ ఒక వర్తమానం మనం విన్నా కూడా దాన్ని మనం ఆకలింపు చేసుకోగలగాలండి. ఏమి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు? ఇందులో నేను మరి అర్థం చేసుకోవాల్సిందేంటి? అన్వయించుకోవాల్సిందేంటని మనము శ్రద్ధగా దేవుని మాటలు మనము ఆ యొక్క మన జీవితాలకి మనం అప్లై చేసుకొనగలగాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, "క్రొత్త ఆజ్ఞ మీకిస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి." నిజంగా ఈ ప్రేమించుట అనేది మరి మనం చేయవలసిన ఒక సాధన అయినదండి. ఎదుటి వారిని ప్రేమించటం అంటే అంత ఈజీగా మనం ప్రేమించలేము. ప్రేమించటం అంటే నిన్ను వలే ఎదుటి వారిని ప్రేమించుట. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే వారికి చేయుడి. ప్రతి సందర్భంలో కూడా మనం ప్రవర్తించే ప్రవర్తన గాని, ఎదుటి వారిని ట్రీట్ చేసే విధానం గాని ఎలా ఉండాలంటే, ఎదుటివారు ఆ సందర్భంలో నేను ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తాను?
ఎదుటివారి ఎడల సపోజ్ ఎదుటివారిని మనం ఏమనుకుంటామంటే, నన్ను ఘనపరచాలి, నన్ను ప్రేమించాలి, నన్ను హెచ్చించాలి కదా! ఇది అనుకుంటాం మనం. ఎవరైనా సరే మనని ఇట్టి విధంగా ట్రీట్ చేయాలని. కానీ మనము ట్రీట్ చేసే సమయం వచ్చినప్పుడు మనం ఎందుకు అలా ప్రవర్తించకూడదు? మనం ఏది కోరుకుంటున్నామో, ఇలాగున నాకు జరగాలి అని మనం కోరుకునే విధానంగా ఎదుటివారిని మనం ఎందుకు ట్రీట్ చేయకూడదు? చాలా సార్లు మనం ఇది గమనించమండి. మనకు తోచినట్లుగా బిహేవ్ చేస్తాము. ఎదుటి వారి దగ్గర నుంచి ఏం కోరుకుంటామంటే, నన్ను గొప్ప చేయాలి, నన్ను ఘనపరచాలి, నన్ను ప్రేమించాలి అనే ఇదే విధానం, ఇదే ధోరణిలో ఉంటాం. అందుకే ప్రభు అక్కడ ఖచ్చితంగా ఆ మాట చెప్పాడు. ఏమని? మీరు ఎదుటి వారి దగ్గర నుంచి ఎటువంటి ట్రీట్‌మెంట్ కోరుకుంటున్నారో, అది మీరు చేయబద్దులై ఉన్నారు. మీరు ఆశించటమే కాదు, ఆశించిన దాని ప్రకారంగా ఏది మీరు మీ కొరకు మీరు కావాలని కోరుకుంటున్నారో, అదే మీ జీవితంలో మీరు అప్లై చేయండని ప్రభువు అక్కడ ఖచ్చితంగా చెప్పినట్లుగా మనము చూడగలము. ఇది మనం ప్రాక్టీస్ చేయాలండి. ఎదుటివారు మనకు ప్రైజ్ లార్డ్ చెప్పాలనుకుంటాం. మనం ప్రైజ్ లార్డ్ వాడికి చెప్పకపోతే అవునా కాదా? ఎదుటివారిని మనం విష్ చేయాలని కోరుకుంటాం. మనం వారికి విష్ చేయకపోతే ఎదుటివారిని మనం ప్రేమించాలని కోరుకుంటాం. వారిని మనం ప్రేమించకపోతే ఎదుటివారు మనల్ని మరి విమర్శించకూడదనుకుంటాం మనం. కదా! మనం వారిని విమర్శిస్తే అవునా కాదా? ప్రతి సందర్భంలో మనము ఇట్టి విధంగా మనకి మనము పరిశీలించుకొనగలిగితే ప్రతి ప్రవర్తనలో, అనుదినంలో మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తనలో మన మానసిక స్థితి ఎలా ఉంటది? ఎదుటివారు మనని ఇల్ ట్రీట్ చేసినప్పుడు, ఎదుటివారు మనని మిస్‌బిహేవ్ చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? దానిని మనము ఎల్లప్పుడు గూడా స్పృహ కలిగుండాలండి. ఆ విషయంలో స్పృహ కలిగి ఎదుటి వారిని ట్రీట్ చేసే విధానములో మనము ఏది కోరుకుంటున్నామో ప్రభు ఇదే చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. మీకొక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు నన్ను నేను మిమ్మల్ని ప్రేమించాను. ఆ ప్రేమ అనేది ఏంటిదో మీకు నేను క్రియాపూర్వకంగా నేను కనపరిచాను. ఈ ప్రేమ ఎలాగున ప్రేమించాలనేది మీకు నేను ప్రాక్టికల్స్‌లో నేను చూపించాను. మీకిచ్చిన ట్రైనింగ్ అంతట్లో మీకు చూపించాను. ఇప్పుడు మీరు చేయవలసిన పనేంటంటే, ఇప్పుడు దాన్ని మీరు అనుదిన జీవితంలో దాన్ని మీరు అప్లై చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. హల్లెలూయా! దీనిని బట్టి మీరు నా శిష్యులు. అంటే దీనిని బట్టి మీరు క్రైస్తవులని అందరూ తెలుసుకుందురు. ఇక్కడ మనం చెప్పుకోవాలి. నా శిష్యులనే దగ్గర మీరు క్రైస్తవులని అందరూ తెలుసుకుందురు. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల కదా! ప్రేమే గదా మనం చూపించాల్సింది. క్షమే గదా మనం చూపించాల్సింది. ప్రతి సందర్భంలో ప్రేమించుట, ప్రతి సందర్భంలో క్షమించుట అనే దాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల నా శిష్యులుగా ఉంటారు. లేకపోతే నా శిష్యులుగా ఉండరు. నన్ను పోలి మీరు నడవాలంటే నేను ఎట్టి విధంగా ప్రేమించానో, ఎట్టి విధంగా క్షమించానో, ఎట్టి విధంగా నేను మిమ్మల్ని సహిస్తా ఉన్నానో. అవునా కదా! మరి ఇస్కరియోతు యూదా గుండెల్లో బాకుబొడి చేసి వెళ్ళిపోయాడు ప్రభువుకి కదా! ఆ ముక్క ముంచినప్పుడు ఈ ముక్క ముంచిస్తాను అతనే అని చెప్తే ఆ ముక్కము తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవునా కాదా? మరక్కడున్న శిష్యుల్లో కూడా మరి ఎంతమంది విధేయులుగున్నారో, ఎంతమంది ప్రభువు మాట చెప్పింది చెప్పినట్లుగా చేశారో మనకు తెలీదు గానీ, వాళ్ళందరినీ ఆ 12 మందిని గూడా ప్రభు ఆ 3.5 సంవత్సరాలు సహించాడు. పేతురు దుడుగ్గా మాట్లాడటం, తొందరపడి మాట్లాడటం, హడావుడి జేయటం, పేతురుని సహించాడు. అవునా కాదా? మరి ఈ 12 మంది వివిధ రకాలైన మనస్తత్వాలు, వివిధ రకాలైన నేపథ్యంలోంచొచ్చారు వాళ్ళు. కదా! వారి అలవాట్లు, వారి ఇంటి పద్ధతులు, వాటన్నిటిని మరి కలిసి ప్రభుతో నడిచిన ఈ 3.5 సంవత్సరాలలో ప్రభువుకి ఎన్ని సార్లు కోపం తెప్పించుంటారు. ఎన్ని సార్లు చిరాకు తెప్పించుంటారు. ఎన్ని సార్లు అభ్యంతరకరంగా మాట్లాడి, ఎన్ని సార్లు అభ్యంతరకరంగా ప్రవర్తించుంటారో ఆయనను ప్రభు వారిని సహించి ప్రేమించినట్లుగా మనము చూడగలం. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు కదా! నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ప్రేమించాలి.
ఈ విధంగా మీరు ప్రేమిస్తే తప్ప నా శిష్యులుగా చేయబడదు. ఇప్పుడు మీరు ఎలా పరిగణించబడుతున్నారు? యేసుక్రీస్తు శిష్యులు అనే ఒక ముద్ర వేయబడి, ఆ ట్యాగ్ పెట్టుకొని మీరు యేసుక్రీస్తు శిష్యులుగా పరిగణించబడుతున్నారు లోకంలో. కానీ అది పరిపూర్ణంగా మరి మీరు నా శిష్యులు అనేది మరి ఖచ్చితంగా నెరవేర్చబడాలంటే నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు నన్ను ప్రేమించాలి. అప్పుడు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. హల్లెలూయా! అందరికీ తెలియబడాలి. నువ్వు క్రైస్తవుడవని తెలియబడాలంటే నీ ప్రవర్తన, నీ మాటల తీరు, నువ్వు ఎదుటి వారిని ట్రీట్ చేసే విధానము, దీనిని బట్టి నువ్వు క్రైస్తవుడు అని ప్రజలకు తెలియబడుదు గనక నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఇదొక క్రొత్త ఆజ్ఞగా మిమ్మల్ని ఇస్తున్నాను. హల్లెలూయా! మరి ఇర్మీయా 31:31లో ఇశ్రాయేలు వారితో కొత్త నిబంధన చేస్తాను అని చెప్పిన మాట ప్రకారంగా ప్రభు ఇక్కడ ఆ క్రొత్త నిబంధన ఏం చెప్తున్నాడంటే క్రొత్త ఆజ్ఞగా మార్చి మీరు ఒకరినొకరు ప్రేమించాలి. గలతీ 6:2లో కూడా ఒకని భారములో ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా! ఇది క్రీస్తు నియమమై ఉన్నదండి. ప్రభుని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నామో మన సహోదరులను, మన ఇంటిలోని వారిని కదా అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనం కలిసి సహజీవనం చేస్తున్న వారిని ప్రేమించబద్ధులమైన వారి మీద కోపాలున్నాయా? ఆయాసాలున్నాయా? వాటన్నిటిని క్షమించి వేసుకుందాం కదా! ప్రేమ అనే దాంట్లో 2 ఉన్నాయని చెప్తాను ఎప్పుడు నేను. ఇచ్చుట, ఇంకొకటి క్షమించుట. ఈ 2 మనం చేయాలి. ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రేమించటం అంటే ఏమైనా సరే మనలో నుంచి మనకున్న దాన్ని తిరిగి తీసి ఇచ్చివేయగలగాలి. హృదయపూర్వకంగా వారిని మనము క్షమించగలగాలి. ఎంత క్షమకు అనర్హుడైనా కూడా మనం క్షమించబద్దులమైనాం. ప్రభు ఇక్కడ అంటున్నాడు, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు ఒకరినొకరిని ప్రేమించుకోండి. ముందు కుటుంబంలో ప్రారంభించండి. భార్యాభర్తల్లో మీరు ప్రారంభించండి. అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో ప్రారంభించండి. తర్వాత ఇరుగువారు, పొరుగువారి దగ్గరికి మీరు వెళ్ళండి అని ప్రభు చెప్తున్నాడు. నిజంగానే ఉదయకాలము ఈ శ్రేష్టమైన ఈ మాటలు మనం గమనిద్దాం. మన ప్రాక్టికల్ లైఫ్స్ లో మనం అప్లై చేద్దామండి. ప్రేమించుట, ఒకరినొకరు ప్రేమించుట, మీ వలే మీరు ఎలాగున మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారో అలాగును ప్రేమించుట. క్రీస్తు మనల్ని ఎలాగును ప్రేమించాడో అలాగును ప్రేమించుట. క్రీస్తు మన పాపాలను క్షమించలేదనుకోండి, మనం ఇలాగున క్రైస్తవులుగా పరిగణించగలమా? అవునా కాదా? మనము కూడా ఎదుటివారి తప్పులను ఇట్టి విధంగా క్షమించాలని. అందుకే ప్రభు మనకి ఒక కండిషనల్ బ్లెస్సింగ్ పెట్టాడు. మీరు ఎదుటివారి అపరాధములు క్షమించిన యెడల నేను మీ అపరాధములను క్షమించుదును. అంటే మన పాపాలు క్షమించబడాలంటే ఈ క్షమా హృదయాన్ని ఎల్లప్పుడూ మనం అలవర్చుకొని ఉండాలి. ఈ క్షమలో మనము కొనసాగాలి. అప్పుడే మన వ్యక్తిగత పాపాలు క్షమించబడతాయి. కనుక ఒక దినాన ప్రభుతో కలిసి నిత్య మహిమలో మనం ఉండాలంటే ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఎదుటి వారిని మనవలే మనము భావించిన విధంగా మనము కోరుకున్న విధంగా అటువంటి ట్రీట్మెంట్ మనము ఎదుటి వారికి మనం ఇచ్చుదుము గాక. అప్పుడు మనము అందును బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. అందును బట్టి మనము క్రైస్తులమని ప్రజలందరూ తెలుసుకొందురు గాక. మరి లోకంలో ఒక సేయింగ్ ఏముందంటే మరి క్రీస్తు అంటే చాలా మందికి ఇష్టమంట. కానీ క్రైస్తవులంటే ఇష్టం లేదంట. క్రీస్తు క్రిస్టియన్స్ దగ్గర రావటానికి, క్రీస్తును వెంబడించడానికి అడ్డుబండగా ఎవరున్నారంటే క్రైస్తువులు అనేవారు అడ్డుబండగా ఉన్నారంట. వాళ్ళకి క్రీస్తు దగ్గరకు రావాలనే ఇష్టం ఉంది కానీ ఈ క్రైస్తవుల యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు క్రీస్తు దగ్గరికి చాలా మంది అన్యులు రాలేకపోతున్నారంట. ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రైస్తవ యాత్రలో క్రీస్తును ప్రతిబింబింప చేసే మరి ఈ యొక్క యాత్రలో నువ్వు ఎలాగున నీ జీవితాన్ని నువ్వు కొనసాగింప చేస్తున్నావు కదా. ఇంట గెలిచి రెచ్చగలవాలి మనం. మన ఇంటిలో వారిని మనం ప్రేమించుట, క్షమించుట, సహించుట అనేది మనము చేసి తర్వాత బయట ప్రపంచానికి ప్రేమ సువార్తను ప్రకటించుదుము గాక. ఈ ప్రేమను ప్రజలకు పంచిపెట్టుదుము గాక. ప్రభు చెప్తున్న ఈ మాటలు మరి మనము అవలోకించుదుము గాక. మనం మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. అందును బట్టి నా శిష్యులగుదురంటే, అందును బట్టి వీరు క్రైస్తవులుగా పరిగణించబడుదురు అనే ప్రభువు చేస్తున్న ఈ హెచ్చరికను మనమందరము స్వీకరించుదుము గాక. నిజమైన క్రైస్తవులుగా ప్రభును వెంబడించే గుంపులో ఉందుము గాక. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.